రాష్ట్రమంతా దావానంలా బాకింది ఈ విషయము. రాష్ట్రమంతా ఇవాళ ఖమ్మంలో మీ అందరికీ జరిగిన అన్యాయం పట్ల గొంతెత్తుతా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వీళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు జరిగినటువంటి అన్యాయం ఏంది, ఈ అన్యాయానికి కారకులు ఎవరు? వినిపిస్తలేదా చెప్తా? ఈ అన్యాయానికి కారకులు ఎవరు ఏంది అనేటువంటి అంశాల మీద ఇది అంశాలన్నీ చూసినాం తల్లి. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, నా పేరు తెలుసా అమ్మా? తీన్మార్ మల్లన్న. ఓకే, ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే అమ్మా, మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరుంటున్నటువంటి వినోబాబా నగర్ ఉంది కదా, అది ఎంత? 31 ఎకరాల? ఓకే, 62 ఎకరాలు. రైట్, ఆగండి. 62 ఎకరాల భూమి. ఈ 62 ఎకరాల భూమి, ఈ భూమిలోకి అలా జేసీబీలు ఎందుకు వచ్చినాయి అనేది మొత్తం పరిశీలించినామమ్మా. ఏం జరిగిందంటే, గతంలో ఇక్కడ ఎప్పుడు 2013 నుంచి అక్కడ కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ బతుకుతున్నటువంటి క్రమంలో కొంతమంది అక్కడ మాకు సౌకర్యాలు కావాలి, మాకు నీటి వసతి కావాలి, కరెంటు వసతి కావాలని చెప్పి కొంతమంది కోర్టును ఆశ్రయించినారు. కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ఏం చేసింది, విచారణ చేసి అధికారులకు నోటీసులు ఇచ్చింది. వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ ఇస్తలేరని నోటీసులు ఇస్తే, అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ గారు కోర్టులో కౌంటర్ ఏమని వేసిందంటే, ఈ భూమి నీటి పోయొచ్చు. ఫోటోలు తీసినా సరిపోతుంది, మమ్మల్ని ఏం చెప్పలేదు. చూసొచ్చి మాట్లాడతారు, అదొకసారి చూసొచ్చి మాట్లాడతాడు. పిల్లర్లు ఇంకా మొత్తం నెట్టకండి, చేయలేకండి సార్. ఒకరి తర్వాత ఒకరు పోండి అని చేయలేక అన్న బజార్లు ఉన్నాయి కదా మరి ఆగురే వాళ్ళు వేస్తారు. నన్ను
కొంచెం ముందర అంటే ఇంకా లోకల్ వాళ్ళు ఉండరన్నా, లోకల్ వాళ్ళు ఉండండి, లోకల్ వాళ్ళు ఉండండి. కూర్చోమ్మా 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 కూర్చో అడుగుచో అట్రా అట్రా అన్న అట్రా అట్రామ్మా అట్రా ఇంకా జరిగిన అట్లా మీరు చేసి ఎంత తిరుగు చక్కగా కూర్చోనా రైట్ రైట్ నవీన్ 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 మైక్ మైక్ కొంచెం అవకాశం ఇవ్వండి. అంటే కరెంటు లేదు, నీళ్ళు లేవు. లేకుండా ఓన్లీ నీళ్ళు కరెంటు లేకుండా మేమే సోలార్ రెడ్డి పాలనలో పొంగిరెడ్డి టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాకు కరెంటు కస్తూర్బా హాస్టల్ నుంచి కరెంటు కొద్దిగా లాక్కునేది. అప్పుడు పీకేయలే అడపదడప ఒకసారి తీసినా మళ్ళీ తగిలిచ్చినా కానీ మళ్ళీ వదిలేశారు. వదిలేసినాక బాగానే లేదు. ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన కానీ అసలు కరెంటే రాకుండా 9 నెలల నుంచి కరెంట్ రద్దు చేశారు. 5 టికెట్ చేసుకొని కరెంటు స్తంభాలు తెచ్చుకున్నాం. టికెట్ తీసుకొని కరెంటు స్తంభాలు తెచ్చుకున్నాం. ఇక్కడ మొత్తం 1800 కుటుంబాలు వస్తాయి. 1800 కుటుంబాలు కూడా ఇంటి మీద చేసుకొని అంత 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన పోటీ మాకు ఇచ్చింది. ఇస్తే 31 ఎకరం అది వచ్చింది. మళ్ళీ స్టేట్ లో 31 ఎకరం ఉంది. అది కూడా వస్తుంది. మీరేం కంగారు పడబాకండి అని మాకు పై కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు మేము వేసుకున్నామని అంతకుముందు మామూలుగా అయితే కూలగొట్టారు. కూలగొట్టినాక మళ్ళీ ఆడేయకుండా అది వాళ్ళే ఎత్తు మేమే వేద్దని ఆర్డర్ చెప్పారు. వాళ్ళే ఎత్తు మేమే వేద్దని వేయకుండా ఆగినాం. ఈ 31 ఎకరంలోనే 1800 కుటుంబాలు ఉంటున్నాయి. ఉంటుంటే నీళ్ళు కరెంటు ఈవెన్ హైకోర్టు ఆర్డర్లు ఇచ్చిన పత్రాలు కూడా ఉన్నాయి. ఇచ్చినా కానీ నీళ్ళు ఇట్లే కరెంటు ఇయట్లే. ఇకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉందని కరెంటు గుడ్లు పట్టుకొని నీళ్ళ బిందెలు ఎత్తుకొని మాకు నీళ్లు కరెంటు సౌకర్యాలు పైనుంచి ఆర్డర్ ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? మాకు నీళ్లు కావాలా? మాకు ఇవ్వకోకుండా ఎందుకు మీరు మమ్మల్ని ఇట్లా నిరోజు పేదవాళ్ళని ఇంత ఆడుకుంటున్నారు? ఇట్లా ఉండొద్దు మీరు. మాకు నీళ్ళు ఇవ్వండి 5-6 సార్లు అప్లికేషన్ తీసుకొని సోమవారం నాడు ప్రెస్ మీటింగ్లో కూడా పోతే తీసుకుంటున్నారు, పక్కకి వెళ్తున్నారు. మమ్మల్ని లెక్క చేయకోకుండా ఉంటే వేరే వాళ్ళు వచ్చి బోర్ వేసారు. బోర్ వేసి బోర్ వేసింది ఎవరంటే సత్యసాయి డోర్ వచ్చి బోర్లు వేసి వాళ్ళే 5 సోలార్లు ఇచ్చారు. ఇంత మేము ఊళ్ళో చిన్న చిన్న పైపులు వేసి ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు 10 మంది పట్టుకునేటట్టు నల్లాలు పెట్టుకొని ఆ నల్లాలతో నీళ్ళు నడుపుకుంటుంటే భగీరథ కాదు గవర్నమెంట్ కాలువ నుంచి వేరే పైపులు వేశారు. ఆ నీళ్లు బట్టలు ఉత్తుకోవడానికి లైట్ వస్తుంటే ఆ నీళ్ళు కూడా రాకుండా ఇబ్బందులు పెట్టి రేవంత్ రెడ్డి వచ్చిన కానించి ఒక్క సుక్క నీళ్ళు ఆ నీళ్ళు కూడా పోకుండా ఏస్ట్ నీళ్ళు కూడా పోకుండా అందరిని ఇబ్బందులు పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు, కరెంటు లేకుంటే వెళ్ళిపోతారు అని మమ్మల్ని బాగా ఇబ్బందులు పాలు చేస్తారు. చేస్తున్నా మేము ఇట్టనే ఉంటున్నాం. దోమలకి కరెంటుకి నీళ్ళు ఏది రాకున్నా కానీ నీళ్ళు కొనుక్కొచ్చుకోను ట్యాంకర్లతో ఒక మడిసిని పెట్టుకొని ఇంటికి ఎంత ఇచ్చి ట్యాంకర్లకు మడిసిని పెట్టి నీళ్ళు ట్యాంకర్లతో నడుపుకుంటున్నాం. ట్యాంకర్లతో నడుపుకుంటుంటే ఆ ట్యాంకర్లు కూడా డీజిల్ పోసి ఇంటికి 10 రూపాయలు వేసి డాక్టర్కి డ్రైవర్కి ఇచ్చి నీళ్ళు కొనుక్కొని కూడా తాగుతుంటే మీరు ఏడెందుకుంటున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు?
కలెక్టర్ కాడికి పోతుంటాడుగా అసలు మీకు ఎవరు ఉండమన్నారు నమ్మెత్తన్నారు మీకు అది ఉండదని ఎందుకు ఉండదు మాకు ఉండదని ఒక పత్రిక రాదండి మా కాడ ఉన్నాయి మీరు అట్టు ఇవ్వండి మీరు తేయండి మీకు లేదని మాకు ఇస్తే మేము వెళ్ళిపోతామన్నాం అన్నా కానీ వాళ్ళు అసలు ఏమి సమాధానం లేకుండా వెళ్ళిపోయినట్టు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కరెంటు నీళ్ళు అన్నీ ఉన్నా కానీ మమ్మల్ని లెక్క చేయకోకుండా ఉంటే ఇవాళ వచ్చి అర్ధాంతరంగా తెల్లారగట్ట మంగళవారం నాడు వచ్చి తెల్లారగట్ట 3ంటికి పండుకొని లేవలే అప్పటికప్పుడే వచ్చి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ ఊరు వస్తున్నాం అని అంటున్నారు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి తెలిసిన వాళ్ళు ఉన్నోళ్ళు ఫోన్ చేసి మా ఊరు రావటం ఏంటంటే మీ భూదాన బోర్డు మొత్తం కూల కొడతాను 20 ఒక్కొక్క ఇంటికి 5-6 పోలీసులు అసలు మేము పండుకొని లేతలుగా వచ్చి అదాత్రంగా ఒక్కొక్క బజార్కి 8-9 కొక్కిలేన్లు డేసీబీలు అన్ని పెట్టి కూలగొట్టి ఎట్టు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అని అడిగితే తప్పుడు కేసులు పెట్టడం మిమ్మల్ని మోసం చేశారు ఇది మీది కాదు మీరు బయటికి వెళ్ళిపోండి మొత్తుకొని 1 గంట టైం ఇవ్వండి సమానాన్ని చదువుకుంటాం అంటే మున్సిపాలిటీ వాళ్ళు బయటికి నెట్టడం సామాన్ వేసుకొని పోయి అల్లేయటం దాంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు కొన్ని సామాన్లు తీయకుండా కూల కొడతారు ఆ పిల్లగాళ్ళు ఇంట్లో పండుకొని నాది పోయిందని పిల్లగాళ్ళు అల్లాడుతున్నారు లెక్క చేయట్లేదు బొక్కులు చదువుకునే పిల్లలు ఇవ్వాలి మొన్న ఎగ్జామ్ 3 రోజులు ఎగ్జామ్ కూడా బొక్కులు ఎంట్రీ ఎగ్జామ్ ఉంటే ఆ బొక్కులు కూడా అల్లబడిపోయినాయి పిల్లగాళ్ళు ఇవాటికి 4-5 రోజుల నుంచి పోలేదు నీళ్ళు లేవు ఈడ మేము వేసుకున్న సోలార్ కూడా నడవకుండా అన్ని పీక్కొని పోయారు మొత్తం పీక్కొని పోయి మమ్మల్ని ఈ పరిస్థితి పట్టించారన్న మమ్మల్ని ఏం చేస్తారో వాళ్ళు ఈ ప్రభుత్వ నాయకులు రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని బాగు చేస్తాడు అనుకున్నాం పేదవాళ్ళ పాలన అంటే పేదవాళ్ళకి ఇల్లు సోటు ఇవ్వకపోయినా ఇల్లు సోటు మేము సంపాదించుకున్నాం ఇల్లు ఇస్తాడు ఇంద్రమ్మ ఇల్లు మమ్మల్ని బాగు చేస్తాడు అనుకున్నాం కానీ మీరు ఏ ఊరు ఎక్కడికి వచ్చారు అక్కడికి పోండి అని ఈ 3 రోజుల నుంచి మమ్మల్ని అల్ల ఉంచి బువ్వ లేకుండా నీళ్ళు లేకుండా ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని ఆ నుంచి ఎల్లగొట్టాలని అన్ని పేర్లు రాసుకోవచ్చు మీ ఊర్లు మీరు పోండి సెక్రటరీలు వస్తారు ఈఆర్ఓలు వస్తారు వాళ్ళు అడుగుతారు మీకు ఇల్లు ఉందా లేదా అని అడుగుతారు మీరు పోండి అని ప్రశ్నించుతారు మేము ఎందుకు వాళ్ళు మాకుంది ఏడన్నా ఇల్లు అంటే మీకు ఏడ కాదు అడ్రస్ ఏడుందో అడిగి పోండి అని మాట్లాడతారు మాకు వాళ్ళకి కోట్లు ఉండొచ్చు ఎకరాలు ఉండొచ్చు బిల్డింగ్లు ఉండొచ్చు ఎక్కడో చేసే మంత్రి ఇక్కడికి ఇల్లు సంపాదించుకోవచ్చు భూములు కొనొచ్చు ఆస్తులు కొనొచ్చు వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్న ఎకరాలు ఏడ కూడా ఈడ ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే ఎంత పేరు వెళ్ళిందో ఇలా ఖమ్మం జిల్లా పేరు లేకుండా చేశారు రేవంత్ రెడ్డి ఈ 3 నాయకులు కూడా ఏడుండి మమ్మల్ని ఈ గతి పట్టించారు 3 మంత్రులు కొంగిలేడు సీను తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క మాకు పేదల పక్షాన్ని న్యాయం చేస్తారనుకుంటే మాకు న్యాయం చేయట్లేదు నాశనం చేశారు ఓట్లు వేయండి మీకు అయ్యత్తం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఇన్ని చెప్తే మాయపోయి ఏ పార్టీ వాళ్ళు మాకు ఎంత బోబెడతామని ఓట్లు వేసినా కానీ చేతి గుర్తు కోటు ఎత్తి మమ్మల్ని గొంతు పిసికారు ఆ చేతితో ఇల్లు ఎట్ట గోలు కొట్టారు ముందే మా ఇళ్ళకి నోటీసులు అంటించినా మేము వచ్చిన చదువుకొని పక్కన లేకపోతే పాత ఇళ్లలో ఊర్లు ఉన్న కాడ చెకింగ్ చేసి అక్కడ ఈ ఊరు ఉందమ్మా ఇల్లు గోలు కొడతామన్నా కానీ మేము అప్పుడు వెళ్ళిపోదాం అవి చెక్ చేయకుండా ఎట్టొచ్చి పడగొట్టకూడదుగా అట్లా చేసి అన్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని అరి గోస పెడుతున్నారు 3 రోజుల నుంచి మాకు న్యాయం చేయండి అన్న అని అంటున్నాను. అంటే ఏం జరిగిందంటే అమ్మా నేను ఇప్పటిదాకా అంబేద్కర్ భవన్కి పోయినా అక్కడ ఉన్నటువంటి మన నిర్వాసితులతో మాట్లాడినా బాధితులతో మాట్లాడితే అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే అమ్మా అసలు ఏం జరిగింది అనేది మొత్తం తీస్తే 2013 సంవత్సరం అమ్మ 2013 సంవత్సరంలో భూదాన్ బోర్డులో ఉన్నటువంటి ఆయన పేరు ఏదో రెడ్డిసం ఆయన రాజేందర్ రెడ్డి ప్లస్ ఈ ఖమ్మంలో ఉన్నటువంటి 3 బ్రోకర్లు వీళ్ళు 4 కలిసి ఫేక్ పట్టాలు తయారు చేసారు. ఫేక్ పట్టాలు తయారు చేస్తే ఈ పేదవాళ్లకు దొంగతనంగా అక్రమంగా ఈ భూములు అమ్ముతున్నారని తెలిసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కోర్టు కూడా ఏమనలే సరే పేదోడే కదా ఉండనులే అనేటువంటి ఆలోచనతో ఉంటే ఇక్కడ తహసీల్దార్ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇంకొక కలెక్టరు వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్న బాధితులంతా మాకు సౌకర్యాలు కావాలి నీళ్లు కావాలి కరెంటు కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసారు. కోర్టులో పిటిషన్ వేస్తే ఈ గవర్నమెంట్ కౌంటర్ ఏమని వేసింది ఎరికైనా అసలు ఆ భూమి వాళ్ళది కాదు వాళ్ళంతా ఫేక్ పట్టాలతో ఉన్నారు అక్కడ అది ఎప్పటికైనా ఖాళీ చేయించాలి ఈ భూమి ప్రభుత్వ అవసరాల కోసం అవసరం ఉందని చెప్పి పిటిషన్ వేసిన తర్వాత ఏమైంది కోర్టు ఏం చేసిందంటే విచారణ చేసింది. ఎన్ని సంవత్సరాలు అప్ టు మొన్న 2023 వరకు విచారణ చేసింది. విచారణ చేసి ఏం చెప్పిందంటే
అవునయా కలెక్టర్ గారు, వాళ్ళకు భూమి మీద హక్కు లేదంటున్నావు. అసలు తహసీల్దార్ గారు నీకెక్కడ ఉంది హక్కు? అది భూదాన భూమి కదా, సాధారణ భూమి అయితే నీకు హక్కు ఉంటుంది కానీ నీకు పెద్దగా హక్కులు లేవు కదా, దాని మీద నువ్వెందుకు కౌంటర్ వేసినావు అని తహసీల్దార్ని తిట్టింది కోర్టు. తిట్టి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళంతా మధ్యతరగతి పేద తరగతి వాళ్ళే కాబట్టి, బిలో పావర్టీ లైన్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళను ఉండనివ్వండి అని చెప్పింది కోర్టు. ఇదే కదమ్మా నీ దగ్గర ఉన్న కేసు వాట్. అయితే కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత ఏమైంది, వాళ్ళకి సౌకర్యాలు కల్పించమని చెప్పింది, మీకు నీటి వసతి కరెంటు వసతి కల్పించమని కోర్టు చెప్పింది. ఆ ఆర్డర్ అట్లా ఉందమ్మా. ఉండంగా మళ్ళీ ఏం చేసిరు, ఈ బ్రోకర్ల బృందం మళ్ళీ ఏం చేసింది, కొంతమంది పోయి మళ్ళీ పిటిషన్ వేసిరు. ఏమని, మేము ఇక్కడ కబ్జాలు పెట్టుకున్నాం, ఇవి మాకు రెగ్యులరైజ్ చేయాలని పోయారు. ఇవి మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి ఈ 10 మంది ఈ బ్రోకర్లు పోయారు. పోనీ అందరి తరఫున పోయారు అంటే అందరి తరఫున పోలే, కొంతమంది పోయారు. పోయి వేసిరు. వేయగానే అప్పుడు కేసు మళ్ళీ ఓపెన్ అయింది. మళ్ళీ కౌంటర్ ఏం వేసింది గవర్నమెంట్ అని అంటే, సో ఇవన్నీ అక్రమంగా ఉన్నాయి, దీన్ని రెగ్యులరైజ్ చేయకూడదని చెప్పి గవర్నమెంట్ కలెక్టర్ వీళ్ళంతా వేసిరు. వేసిన తర్వాత ఏమైంది, కోర్టు విచారణ చేస్తూ ఇదే నెలలో ఫిబ్రవరిలో విచారణ చేస్తూ కోర్టు ఏం చెప్పిందంటే, మీకు ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజ్ చేయము అని చెప్పింది. కానీ 2023 కంటే ముందున్నటువంటి వాళ్ళని కూల్చమని చెప్పలేదు. వీళ్ళది రెగ్యులరైజ్ చేయొద్దని చెప్పింది, అంతవరకే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, మీ రెగ్యులరైజ్ చేయమనేటువంటి ఆర్డర్ తీసుకొని వచ్చి అందరి ఇండ్లు కూలగొట్టింది. ఇది దుర్మార్గం. ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మ, 2023 కంటే ముందున్నటువంటి ఇండ్లని స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పింది. స్టేటస్ కో మెయింటైన్ చేయమని అంటే స్ట్రక్చర్ ఎట్లుందో అట్లే ఉంచాలని చెప్పింది. నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది, ఇదంతా ఉంది. దాని అర్థం అదే అమ్మ. అయితే ఈ స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఈ 9-10 మంది పోయి ఎప్పుడైతే కేసు వేసిర్రో, ఆ కేసును ఆధారంగా చేసుకొని వాళ్ళే రెగ్యులరైజ్ చేయమని చెప్పింది తప్ప కానీ మీ గులగొట్టమని చెప్పలేదు. కానీ అధికారులు మిస్లీడ్ చేసి తప్పు చేసి ఇక దీని వెనకాల ఏ మాఫియా ఉందో తెలియదు కానీ మొత్తం అన్నిటిని నిలమట్టం చేశారు. ఇది కోర్టు తీర్పును ఉల్లంఘించింది ప్రభుత్వం. సో కాబట్టి లీగల్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే 1950 ఏప్రిల్ నెలలో వచ్చినటువంటి భూదాన్ యజ్ఞ బోర్డు చట్టం ఏదైతే ఉందమ్మా, ఆ చట్టం ప్రకారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భూదాన్ భూములు 1,82,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 1,82,000 ఎకరాల భూముల్లో ఇప్పటి వరకు పేదలకు పంచింది 1,14,000 ఎకరాల వరకు పంచిన తర్వాత ఇక మిగతా భూములు ఉన్నాయమ్మా, దాదాపు ఒక 65 ఎకరాల భూములు, అంటే 314 భూములు ఇప్పుడు భూదాన్ భూమి దగ్గరని 65,000 ఎకరాల భూములను, ఇప్పుడు మీరు పేదోళ్ళు కదా, చిన్నగా ఇల్లు వేసుకురు కదా, 65 ఎకరాల భూములను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ రెడ్లు అందరు కలిసి 65,000 ఎకరాల భూములు కబ్జా పెట్టారు, భూదాన్ భూమి. నేనేం డిమాండ్ చేస్తాను అంటే, మరి మా వాళ్ళు గుడి చేసుకుంటేనే మీకు ఇబ్బంది అయింది కదా, మరి 65,000 ఎకరాల భూములు ఫస్ట్ ఆడ సర్వే చేయండి, అది ప్రభుత్వం ఫస్ట్ లాక్కోండి, ఆ తర్వాత మా దగ్గర రండి. మీరేమో దొంగతనంగా ఆ భూములను కబ్జా పెడతారు. మా వాళ్ళు కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ధిక్కరిస్తూ ఉన్నారు. దీనిపైన మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మా నాయకత్వం అంతా వచ్చి మీకు భరోసా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. ఏం చేయబోతున్నాం మేమనంటే, రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో నిద్రపోనివ్వను, ఈ సంగతి తేల్చాల్సిందే. ఈ ఖమ్మంలో జరిగినటువంటి వినోబా నగర్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాల్సిందే. ఇది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు, 2 సంవత్సరాలు అయింది ఆయన సీఎం అయి, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకా 10 ఏళ్ళు నేనే అంటున్నాడు. 2 ఏళ్ళోడివే 10 ఏళ్ళు కావాలంటున్నావు, మరి 10 ఏళ్ళ నుంచి ఉన్నోడు ఎటు పోవాలి మరి? అందుకోసమే ఆ దుర్మార్గుడు ముఖ్యమంత్రి ఏదైతే ఆ దుర్మార్గుడు ఉన్నాడో, ఆ దుర్మార్గుడిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా. అలాగే రేపొద్దున ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధం అవుతా ఉన్నాము. ఈ ఖమ్మం జిల్లాలో
నిర్వాసితులు ఎవరైతే శరణార్థులుగా ఉన్నారో ఇప్పుడు తలదాచుకొని బతుకుతా ఉన్నారో వాళ్ళ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇగో ఇక్కడ ఖమ్మం వచ్చి ఈ పని చేసుకొని బతుకుతున్నాం. బట్టల షాపులలో బాట నడుస్తున్నాము. భూదాన యజ్ఞ బోర్డు మాకు 100 గజాల చొప్పున ప్రొసీడింగ్స్ ఇచ్చింది. 1800 అయితే విషయం ఏంటంటే మీకు తెలవాల్సింది ఏంటంటే మొన్న కోర్టు ఆర్డర్ ఎందుకు ఇచ్చింది ఎవరికైనా ఈ పట్టాలు ఫేక్ అని తేలిన తర్వాతనే ఇది ఇచ్చింది అన్నట్లు. ఈ ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా చేసిన కార్యక్రమం తప్పుడు పత్రాలు కాదమ్మా. నువ్వు వినమ్మా, బాగా విను. నేను అందుకే చాలా జాగ్రత్తగా చెప్తున్నా. మీకు ఎవరైతే పట్టాల రూపంలో మీకు చూపించారో ఆ ముఠా ఏదైతే ఉందో ఆ ముఠా ఆడినటువంటి ఒక పెద్ద డ్రామా బయటపడ్డది. అది కోర్టు పసిగట్టింది. కోర్టు భూదాన యజ్ఞ బోర్డుకు ఈ భూములకు సంబంధం లేదు, ఈ కాగితాలకు సంబంధం లేదని తేల్చిన తర్వాతనే వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పింది. అవి అట్లా బయటపడ్డది. ఇది లేకపోతే వీళ్ళు పోకపోతే అది అట్లే ఉంటుండే. వీళ్ళు పోయినారు, ప్రభుత్వానికి అవకాశం దొరికింది, వాళ్ళు కూలగొట్టినారు. వాళ్ళు కూలగొట్టమని చెప్పలే కోర్టు కూడా. వెంటనే డిమాలిష్ చేయరని ఎక్కడ ఆర్డర్లో లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించి వీటిని కూలగొట్టింది. ఎందుకు? ఈ భూములు కలెక్టరేట్కు దగ్గర ఉన్నాయి, వీటిని కొట్టేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నది. అదే ఇప్పుడు నేనేమంటున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో భూములను కంపెనీల పేరు మీద రెగ్యులరైజ్ చేస్తా ఉన్నావు కదా, మరి ఈ పేదోడి భూమిని చేస్తే తప్పేంది? ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి ఆ ఫోన్ లో ఉంటది. ఈయనే మాట్లాడిండు, ఏమన్నాడు? ముఖ్యం ఆయనకు నాశనకాలం దగ్గరకు వచ్చింది. ఆయనకు నాశనకాలం దగ్గరకు వచ్చింది. ఏం మాట్లాడిండో చూడు. ముఖ్యమంత్రి కాకముందుకి ఏం మాట్లాడిండు? ఇగో చూడమ్మా, ఇగో ముఖ్యమంత్రి కాకముందుకు ఏం మాట్లాడిండో చూడండి. సైలెంట్. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటే మరి ఈ సన్నాసి ఏం చేసిండు ఇప్పుడు? ఈ సన్నాసి ఏం చేసిండు ఇప్పుడు? చేసింది ఇదే కదా, చేసింది ఇదే కదా. అమ్మా ఇది అత్యంత బాధాకరం. ఇటువంటి ఘటన జరగకూడదు. ఇక్కడ ఈ ప్రజల పక్షాన నిలబడడానికే మీ అందరి సోదరుడిగా తీన్మార్ మల్లన్నగా మీరందరూ ఓట్లు వేస్తే గెలిచినోడిగా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా. మీరు నాకేం పని చెప్తారో చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. రైట్. దానికోసం ఇక్కడ ఇంకొకసారి ప్రభుత్వం అడుగు పెట్టకుండా చేస్తా, ఇంకోసారి ప్రభుత్వం అడుగు పెట్టకుండా చేస్తా. ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నా. మీ తరఫున మీ తరఫున పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్న తల్లి. అధికారులు కూలగొడుతుంటే వాళ్ళు ఏడుస్తుంటే రాక్షసానందం చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. ఎన్ని కష్టాలు అదే నాకు నేను చూసిన ఇక్కడ అన్ని వాటర్లలో పనిచేసి కాలేజీలలో పనిచేసి ఓడటానికి పోయి బతుకుతున్నాం. ఈ కూడా పెట్టుకుని ఈ కూడా నమ్మట్లేదా? మీరు ఎక్కడ ఉంటే అక్కడ 100% అమ్మ న్యాయమేందమ్మా. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంది? ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. అందుకోసమే అమ్మా ఒకటి చెప్తా ఉన్నా, మాలాంటి వాళ్ళు ఉన్నదమ్మా. ఇగో మీలాంటి వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే మేము పదవులో ఊరేగడం కూడా మా పిల్లలకు పాపం తగులుతుంది. అర్థమైందా? అందుకోసమే మేము ఈడికి వచ్చినాం తల్లి. ఈడికి వచ్చి ఈ ప్రజలు కన్నీళ్ళు పెడతా ఉంటే మేము ఏసీ గదులలో కూర్చొని సేద్దీరడానికి కాదు ఉన్నది. ఈ ప్రజల పక్షానికి వచ్చి కొట్లాడదాం, పోరాడదాం, వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పిద్దామని వచ్చినాం. ఇంకా అమ్మ ఇగో అమ్మా, నేను అమ్మ ఒకటి చెప్తాను. ఇగో ఒకటి ఏం చెప్తున్నమ్మా,
వాళ్ళకి శాతకాక జైలుకు పోయారు కానీ నేనేం చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలి. 12 మంది పట్టుకొని వ్యాన్లో ఈడ్చుకుంటే ఏం కాదమ్మా, మనం అర్హులం. మీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇగో అమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒక్క గజం భూమి కూడా పోనీయలేదు. పోనీ అని చెప్తా ఉన్నా కదా, పోనివనమ్మా, 100% పోనివను. ఇందులో భూమి పోనివను. మీరుండండి. అమ్మా, మేము దానిపైనే కార్యాచరణ తీసుకుంటా ఉన్నాము. ఇందులో గజం భూమి కూడా పోనివ్వడానికి సిద్ధంగా లేము. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఆ భూమి మీది, ఈ భూమి మీది, ఈ నేల మీది, మీకే దక్కాలి. చేస్తాం తప్పకుండా. మేము లేకపోతే ఖమ్మం జిల్లాలో ఎక్కడ భాష అక్కడే ఉంటది, అదే అక్కడే ఉంటది. ఏమరా ఇక్కడ దళితుల భూమి పొందుకొని వెంకటేశ్వర స్వామి గుడి కడతాను. ఎవరు? కార్పొరేటర్ రండి, రమ్మా. మళ్ళీ ఇక్కడ గుడిచెలు మాకు గుడిచెలు వేసేటట్టు చేయండి. చేస్తామన్నా, చేస్తాం తప్పకుండా. ఇదే ప్లేస్ లో సార్ మేము ఇక్కడ 9th క్లాస్ నుంచి ఉంటున్నాం సార్.